ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 22 మే నుండి 28 మే వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు, ఒక అలజడి, ఏదో తెలియనటువంటి ఒక యుద్ధం ఏర్పడేటువంటి మానసికంగా, ముఖ్యంగా ఆలోచనాపరంగా ఒక రకమైనటువంటి అలజడి కానీ, విపరీతమైనటువంటికి ఒకటికి 4 సార్లు ఆలోచించడం, ఒకేసారి 4 ఆలోచనలు రావటం, ఏది ఆచరించాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఈ రకమైనటువంటి కొంత ఒక యుద్ధ వాతావరణం, మానసికమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అనవసరమైనటువంటి చపల చిత్తం కానీ, అనవసరమైనటువంటి తొందరపాటు స్వభావం వల్ల నిర్ణయాలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు పాటించండి. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ మేలు కోరే వాళ్ళు ఎవరైనా వారి యొక్క సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులు చక్కగా ఓపికతో ముందుకెళ్ళాలి. అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ఉపాయాల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం లేకపోలేదు. వాహనాలు నడిపే సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక ఉద్యోగంలో ఉద్యోగం మారేటువంటి అవకాశం, ఉన్నత స్థాయికి ఎక్కువగా ఇప్పుడు ఉండేటువంటి స్థానానికి ఎక్కువ చక్కని స్థాయి, చక్కని స్థానం పెరిగేటువంటి అవకాశం, తద్వారా కొంతమంది ఉద్యోగం మారటమో లేదా ఉన్న ఉద్యోగంలోనే స్థాయి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు చక్కగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సూచనలు, తద్వారా వైద్యుని సంప్రదించడం ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని చక్కగా ప్రతినిత్యము చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మనస్సు కాస్త ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. నూతన ఏదైనా విశేషమైనటువంటి ఒక నూతన కార్యక్రమము, నూతన కార్యం చేయాలని, మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ఒక తాపత్రయము, ఒక రకమైనటువంటి ఆలోచనలు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి మీ సంతానం కానీ, లేదా మీ సన్నిధిలో ఉండేటువంటి మీ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా మీరు సంతోషపడే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ, కొంత ధనాన్ని రుణంగా కానీ, లేదా శ్రేయోభిలాషుల దగ్గర కానీ తీసుకొని ఏదైనా నూతన వ్యాపారం ఆరంభించాలనేటువంటి కొన్ని ఆలోచనలు మీలో ఏర్పడవచ్చు. నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేసే ముందు మాత్రం గతాన్ని కాస్త దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక శ్రేయోభిలాష కానీ, ఆధ్యాత్మికంగా మీకు కాస్త మేలు చేసేటువంటి ఒక స్నేహితుడు కానీ, సన్నిహితుని వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. గృహ నిర్మాణం కోసమై కొన్ని ప్రయత్నాలు చేయటమో, గృహ నిర్మాణం కోసమై కొంత మీరు ధనాన్ని పోగు చేసుకునేటువంటి ప్రయత్నాలు, తద్వారా దానికి సంబంధించినటువంటి కొన్ని ఫైరవీలు, ఇవన్నీ కూడా ఈ వారం మీరు ఆరంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. శనేశ్వర అంగారక స్తోత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం
మనస్సు కాస్త ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన ప్రతిష్టాత్మకమైనటువంటివి కానీ లేదా ఏదైనా ఒక విశేషమైనటువంటి జీవితానికి ఒక చక్కని మలుపు తిరగడానికి, అభివృద్ధి పథంలో నడవటానికి ఒక చక్కని విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభించడమో లేదా ఒక బృహత్ ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవడమో, అందుకు అంకురారోపణం చేసేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. ఏదైనా కానీ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలనేటువంటి కొంత నిర్ణయం మీకు అనుకూలత, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా చక్కని సదాలోచనలు, వీలైనంత వరకు ఎటువారికి ఇంత సహాయం చేస్తే మంచిది కదా అనేటువంటి ఆలోచనలు, తద్వారా మీ ద్వారా ఇంకొకరికి కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రకమైన భావాలను మీరు పంచడం, తద్వారా మీతో కాకుండా మీతో పాటు నలుగురిని కలుపుకొని ఏదేని కొంత సేవా కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కొంత ఆలోచనలు కూడా మీలో ఏర్పడవచ్చు. తద్వారా మానసిక ఆనందాన్ని కూడా తద్వారా మీరు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. కానీ అనవసరమైనటువంటి ఎవరో మూడో వ్యక్తి యొక్క మాటల వల్ల మీకై మీరు అనవసరమైనటువంటి అపోహలు సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త ఉత్సాహం, మరో క్షణంలోనే ఏదో తెలియనటువంటి కాస్త నిరుత్సాహం, ఆరోగ్య విషయంలో ఏదో తెలియనటువంటి ఒక వింత బాధ, దేహ బాధ, వైద్యుణ్ణి సంప్రదించడం, ధనం కాస్త ఎక్కువగా ఖర్చు చేయడం, తద్వారా ఎవరో నన్ను అర్థం చేసుకోవటం లేదు కదా, ఇంతకాలం తాను చేసిన దానికి ఇదే నా ప్రతిఫలం అనేటువంటి కొంత మానసిక నిర్వేదం, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో మీకు మీరు సహాయం చేసిన వాళ్ళు మీకు కష్టకాలం ఉన్నప్పుడు మాత్రం తాము మొహం చాటు వేయడం, ఇలాంటివన్నీ కూడా అవురా మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి భావం మీలో ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులను కానీ లేదా విలువైన డాక్యుమెంట్స్ని కానీ భద్రంగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, ఇవన్నీ కూడా బయట వ్యక్తుల కన్నా ఏదైనా మంచైనా చెడైనా తమకు తాము చర్చించుకోవాలనేటువంటి కొంత నిర్ణయానికి కూడా రావటం, ఇవన్నీ కూడా ఈ వారం జరగవచ్చు. ఆర్థికంగా కాస్త సామాన్యంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలోనే మనస్సు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి, తెలివైనటువంటి శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోవాలి, తద్వారా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనా సాధించాలనేటువంటి ఒక విపరీతమైనటువంటి మానసిక సంకల్పం, ఏదైనా సాధించాలనేటువంటి ఒక రకమైనటువంటి చక్కని ఒక పట్టుదల మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అనురాగము, ఇవన్నీ కూడా మీరు పొందుతారు. అంతేకాకుండా తమ సంతానం యొక్క అభివృద్ధి, తమ సంతానం యొక్క పురోభివృద్ధి, ఇవన్నీ కూడా మీకు మానసికమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఈ వేళ ఒక సమస్య తీరిందనుకుంటే రేపు మరొక సమస్య, చిన్న చిన్న సమస్యలైనా కానీ పెద్దగా చూడటం, వాటిని ఎక్కువగా ఆలోచించడం, ఏదో భయాన్ని మీకై మీరు సృష్టించుకోవడం, ఇవి జరగవచ్చు. కనుక ఒక ధైర్యంగా చక్కని ఏదేని ఒక వ్యక్తి యొక్క సలహాలు తీసుకోవడం, కేవలం ఒక వైద్యుడిని మాత్రమే సంప్రదించడం, ఇవి చేయండి. నలుగురిని సంప్రదించడం వల్ల నలుగురు 4 ఆలోచనలు, నలుగురు 4 వాళ్ళ యొక్క భావాలు చెప్పడం, తద్వారా మీకు గందరగోళ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఒక వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యపరంగా సలహాలు తీసుకోవడంలో కూడా ఒక శ్రేయోభిలాషను మీరు అనుసరించండి. ఇక
సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. కావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త దేహారోగ్య పరిస్థితులు తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని అనుకూల ఫలితాలు కనపడతాయి. అయితే ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా ప్రతి క్షణంలో కూడా మీ విద్యుక్త ధర్మాన్ని ఎంతైతే నిర్వర్తించాలో దానికి తోడు వేరొకరి బాధ్యత కూడా తమపై వేసుకొని మీరు మీ బాధ్యత నిర్వర్తించాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉద్యోగులలో రావచ్చు. ఇక ఆర్థికపరమైనటువంటి మీకు కాస్త చికాకు ఉన్నా కానీ, మీకే కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కానీ, తద్వారా వేరొకరికి సహాయం చేయాల్సిన పరిస్థితి, వేరొకరి కోసం వారి కోసం మీరు కాస్త ధనాన్ని రుణంగా తీసుకురావాల్సిన పరిస్థితులు, ఈ రకమైనటువంటి కాస్త పరిస్థితులు మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. అతి మంచితనం తన అసమర్థత అని వారాంతంలో కనుక్కుంటారు. ఎవరికైతే తమ సహాయం చేశారో వాళ్ళు మీకు అవసరమైన సమయంలో కానీ లేదా ఏదో ఒకానొక సమయంలో కాస్త మిమ్మల్ని పట్టించుకోకపోవడం, అవురా ఈ విధంగా కూడా ఉంటారా మనుషులు అనేటువంటి కాస్త ఒక రకమైనటువంటి మానసిక నిర్వేదం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ సమయానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులు తమ విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి కాస్త సంతోషం అయితే ఈ వారం కనబడుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు మొదలవుతాయి. నిశ్చయం చేసుకోవటంలోనే కాస్త ఒక రకమైనటువంటి అనిశ్చితి మాత్రం, ఏది నిర్ణయం చేసుకోవాలి చేసుకోకూడదు, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ మాత్రం ఉండే అవకాశం ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి పనిలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు, అన్నీ అనుకూలంగానే కనపడతాయి కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అందరూ తన వాళ్ళలాగే కనపడతారు కానీ పనులు అవటంలో గాను మాత్రం ఎవరి వల్ల ఈ విధంగా పనులలో జాప్యం జరుగుతుంది, ఎవరు తనకు పరోక్షంగా మోసం చేస్తున్నారు, ఎవరు పరోక్షంగా తమ కీడు కనిపెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలో మాత్రం ఈ వారం మీరు ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక ఫలితం మాత్రం అది గత వారం చెప్పినట్లుగానే అది మీ చేతికి అందుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం విని ఆనందించేటువంటి ఒక శుభవార్త మాత్రం మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనా కానీ విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా సాహసంతో ఏదైనా ఒక చక్కని పని చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి మాత్రం మీరు వస్తారు. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో కాస్త మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. నష్టాలను, గతంలో వ్యాపారాలలో ఏర్పడినటువంటి కొన్ని నష్టాలను తెలివితో వాటిని నష్టాలు లేవన్నట్లుగా నష్టాలను పూడ్చుకునే విధంగా, నష్టాలను పరిపూర్ణంగా వాటిని మళ్ళీ లాభాల బాటలో పయనించే విధంగా కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మీరు సఫలమవుతారు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది. అయితే చక్కని ధైర్యంతో మీరు ముందుకెళ్ళినట్లయితే, చక్కని అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి, చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారాయణం ఆపకూడదు. దాంతోపాటుగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆకుపూజ చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి జాఢ్యం, అలసత్వం, ఊహల్లోనే ఆలోచనలోనే కాలం గడపటం, ఎప్పటికీ ప్రతి పనికి కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయాలి అనేటువంటి ఈ భావాలు, తమ పనులు కూడా తాము చేసుకోవడానికి ఒక రకమైనటువంటి ఒకంత జాఢ్యం ఇవి ఆవరించవచ్చు. కానీ మీ యొక్క ఆలోచనలు, మీ మేధాశక్తితో ఇతరులకు మీరు చేసేటువంటి సహాయం కానీ, మీ మేధాశక్తితో ఇతరులకు మీరు చేసేటువంటి కొన్ని సలహాలు కానీ అవి పరిపూర్ణంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. సాహసంతో, ధైర్యంతో, గట్టితనంతో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఉన్నటువంటి సమయాన్ని
ఇక పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి, తామేంటో నిరూపించుకోవాలనేటువంటి ఆరాటం పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క వివాహ విషయంలో కాస్త ఒక అడుగు ముందుకు వేయటం, చక్కని సంబంధాల కోసం అన్వేషణ కూడా ఆరంభమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో చక్కని మీ కుటుంబ సభ్యుల యొక్క అందరి యొక్క చక్కని సలహాలు, చక్కని సామరస్యపూర్వకమైనటువంటి ఒక చక్కని వాతావరణము, ఏదైనాగా ఏ విషయమైనా తమ కుటుంబం వాళ్ళే చర్చించుకోవాలి, చక్కని నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచనలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక ధనానికి పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఏదేని నూతనంగా వ్యవసాయ క్షేత్రం కానీ లేదా నివాసానికి తగినటువంటి ఒక భూమిని కానీ కొనుగోలు చేయాలనే ప్రయత్నాలలో కూడా ఒక అడుగు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. కార్యాన్ని ఎక్కువగా అలసత్వం లేకుండా ప్రతి క్షణాన్ని కూడా పని చేయాలని, తర్వాత ఎక్కువగా ఇద్దరు చేసేటువంటి పనిని తాను ఒక్కడే చేయాలని ఈ విధంగా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తమతో పాటు తమ శ్రేయోభిలాషులను కానీ లేదా తమకు సహకారం చేసేటువంటి వాళ్ళని కానీ తోడుగా తీసుకొని పనులను పరిపూర్ణంగా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ విధంగా ఎక్కువగా మీరు శారీరకమైనటువంటి శ్రమకు లోనయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఒక వ్యవసాయక క్షేత్రం లెవెల్లో మీరు చేసేటువంటి వ్యాపారం కానీ, మీరు చేసేటువంటి మీ యొక్క పెట్టుబడులు కానీ అవి కాస్త మీకు అనుకూలత ఇచ్చే దిశగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఉన్న సమయాన్ని పరిపూర్ణం ఉపయోగించుకోవాలి. ఏదైతే శుభ సమయం కనబడుతుందో దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కనుక ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీరు మీ యొక్క ప్రవర్తన ఆ విధంగా మీ యొక్క నడవడి ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. వ్యాపార భాగస్వాములలో చక్కని చికాకులు తొలగి ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. కానీ ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని, అలాగే అంగారక స్తోత్రం ఈ మూడు చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. కులదేవత ఆరాధన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఎవరు ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో ఒక కొత్త అర్థాన్ని వెతికేటువంటి ప్రయత్నం మాత్రం కాస్త మానుకోవాలి. వాళ్ళు ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపాన్ని వెతికేటువంటి ప్రయత్నాలు మాత్రం కాస్త మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ రావలసినటువంటి ధనం కానీ లేదా వ్యాపార భాగస్వామ్య వ్యాపారాలు కానీ ఏదో తెలియనటువంటి అన్నీ సరిగా ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అన్నీ చక్కగా ఉంటాయి కానీ ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి, ఏదో తెలియనటువంటి ఒక కాలయాపన, అర్థం కానటువంటి పరిస్థితి, ఈ విధంగా చేతిలో అందినట్టే అంది అది కాస్త వాయిదా పడడం, ఇది కాస్త మనస్సు ఇబ్బంది కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అవివాహిత వివాహ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కాస్త బాధించవచ్చు. అంతేకాకుండా కొద్దిగా వారాంతంలో మాత్రం కాస్త సహవాస దోషం ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఇక ప్రయాణాలలో కించిత్ చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు బృహస్పతి స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇంకా దానితో పాటుగా ఆపదుద్ధారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఏదో విజయకాంక్ష వైపు పరిగెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమైనా కానీ పనులు పరిపూర్ణంగా సాధించాలి,
ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తారు. అయితే ఒక చక్కని ఆలోచన రావటం, వెంటనే దానికి విరుద్ధంగా మరొక ఆలోచన రావటం, ఈ రెండింటిలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, సులభ మార్గంలో ఎక్కువ పనులు పొందాలి అనేటువంటి ఈ రకమైనటువంటి ద్వంద్వ భావాలు మీలో ఏర్పడి ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి, ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి మీకు కనపడుతోంది. అంతేకాకుండా మీ యొక్క పేరు ప్రతిష్ట సమాజంలో చక్కగా పెంచుకుంటారు, ఆకర్షణ పెరుగుతుంది. మీకు మీ ఆలోచనలతో ఇతరుల యొక్క మనస్సును ఆకట్టుకోవటం, మీ ఆలోచనల వల్ల ఇతరులకు మేలు చేసేటువంటి కొన్ని సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా నూతన గృహారంభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కాస్త విసుగు తెప్పించే విధంగా వాయిదాలు పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో మాత్రం గృహ విషయంలో ఒక శుభవార్త మాత్రం మీరు వినేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. నిరుద్యోగులకు మాత్రం కాస్త రెండవ ప్రయత్నంగా 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల వారాంతంలో కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అలాగే గణపతి దేవాలయంలో గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య గతంలో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు తొలగి ఏ విధంగానైనా కాస్త నష్టమో లాభమో ఎవరు ఏమి చేసినా కానీ కలిసి ముందుకు సాగాలి కదా అనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు ఏర్పరచుకొని తద్వారా వీలైనంత వరకు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించి వ్యాపారాలలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. సంతానం యొక్క ప్రవర్తన కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. తమ మాటను వినటం లేదు, తమ మాటను పట్టించుకోవటం లేదు అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పురాతన యొక్క పాత ఇల్లును కానీ లేదా మీ యొక్క వ్యవసాయక క్షేత్రంలో కానీ నూతన గృహ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలు, లేదా గతంలో ఉండేటువంటి గృహస్థానంలోనే మరొక నూతన గృహాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనలు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక తమ సంతానానికి కానీ లేదా తోబుట్టువులకు కానీ వివాహ సంబంధాలు చూడటం, వివాహపరమైనటువంటి కొంత ఆలోచనలు చేయడం, ఈ విషయంలో కాస్త మీరు ఈ వారం ఎక్కువగా బిజీగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. అయితే ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోవడంలో కానీ లేదా ఎవరు తనవారు ఎవరి సలహాలు వినాలి వినకూడదు అనేటువంటి కొన్ని ఆలోచనలతో ఈ వారం గడిపే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు గోచార రీత్యా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా చక్కని ఉత్తమ ఫలితాలు పొంది చక్కని ఆయుష్, ఆరోగ్యము, అంతేకాకుండా అనేక విషయాల్లో కూడా చక్కని సత్కార్యాల్లో అన్ని విషయాల్లో కూడా చక్కని విజయాన్ని పొందుతూ వీలైనంత వరకు సాటి వారికి కాస్త సహాయం చేస్తూ సత్కర్మాచరణ, స్వధర్మానుష్ఠానంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఈ విధమైన శక్తిని పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.